నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మనతో ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు ఒకవేళ రీకౌంటింగ్ అనేది ఒకవేళ అనుకుంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లో రీకౌంటింగ్ కి పర్మిషన్ ఇస్తారు? అది రికౌంటింగ్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ చేస్తుంటాము. రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కోడ్ నియమావళి ప్రకారం ఆ క్యాండిడేట్ ఏదన్నా రైట్ చేసినప్పుడు 15 నిమిషాల్లో కూడా అతను రిటర్న్ దాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఎంటైర్ థింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటుంది. ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా మా బాధ్యత ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఎట్లాంటి వాటికి ఎలక్ట్రిక్ సాధనాలకు ఎట్లాంటి వాటికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అనుమతిస్తున్నారు? ఎలక్ట్రానిక్ వస్తువులు ఎవరిని కూడా డిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఎవరి దగ్గర ఇంక్లూడింగ్ మీడియా కూడా వీటి నుంచి ఒక క్యూ లైన్ తీసుకున్నంత వరకు మేము సో మరి అధికారులు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఓకే, సో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, అట్లాంటి ఏరియాస్ గుర్తించారా? ఆల్రెడీ మనం సమస్యాత్మక మన పోలీస్ స్టేషన్స్ ఏమన్నది మనం మన డివిజన్ లో 165 గ్రామ పంచాయతీ ప్రదర్శన ఉంటుంది. దాంట్లో 58 మనం ఐడెంటిఫై చేసి అక్కడ బందోబస్తు మనం స్ట్రెంథెన్ చేస్తాం. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే కట్టుదిట్టంగా ఉన్నాయి. లాస్ట్ 4 days నుంచి కూడా మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. నిన్న నైట్ కూడా మొత్తం బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, అవన్నీ కూడా అలానే రూట్ మొబైల్స్ కూడా నేను మొత్తం ఎక్కడెక్కడ సమస్యాత్మక దాన్ని కూడా నైట్ అంతా కూడా ఎటువంటి ఇష్యూస్ ఎక్కడ. ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ ఎలక్షన్స్ లో భాగంగానే మనం చూసుకోవచ్చు కార్ తగలబెట్టిండ్రు అండ్ గొడవలకు కొన్ని ఏరియాలో కొట్టుకోవడం జరిగింది. సో ఇట్లాంటి అల్లర్లు కొన్ని జరుగుతున్నాయి. మరి దీన్ని ఎంతవరకు దృష్టిలో ఉంచుతున్నారు? కార్ తగలబెట్టడం అట్లాంటి ఇక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఏంటి, రెగ్యులర్ జనరల్ కాల్స్ వచ్చినాయి. అవి కూడా కొన్ని ప్లేసెస్ లో ఓటర్ డబ్బులు పడుతున్నారు.